బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏషియా కప్ 2025 లో ఈ రోజు దాయాదుల మధ్య భారీ పోరు జరగబోతోంది. అయితే అక్కడ పోరు సంగతి పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు బ్యాన్ దిస్ మ్యాచ్, ఈ మ్యాచ్ ని బ్యాన్ చేయండి, ఎవరు చూడకండి అనే రకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. బాయ్కాట్ ఏషియా కప్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ముందు భాగంలో ఒక మహిళ తన భర్తను కోల్పోయి ఏడుస్తున్నట్టుగా, వెనకాలే పాకిస్తాన్ వర్సెస్ భారత్ గా మ్యాచ్ జరుగుతున్నట్టుగా ప్లేయర్లని పెట్టి ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటల సమయంలో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా మ్యాచ్ జరగబోతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు పాకిస్తాన్తో మ్యాచ్లే వద్దని భారత్ మొత్తం ఒకవైపుగా ఉంటే బీసీసీఐ మాత్రం ఏషియా కప్కి అంగీకరించింది. భారత్తో పాకిస్తాన్ ఢీకోవడానికి కూడా సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ఈ రెండు జట్లు తలబడుతూ ఉన్నాయి. అయితే అసలు ఇటువంటి పోరు వద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బ్యాటిల్ వద్దని, ఈ రకంగా ఈ మ్యాచ్ వద్దని చాలా మంది అంటూ ఉన్నారు. నేను కాదు, బాయ్కాట్ ఏషియా కప్, ఇక్కడ మీరు చూడండి, బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ట్రెండింగ్ విత్ క్రికెట్ మొత్తం అటు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇదే ట్రెండ్ అవుతోంది. సో మీరేమంటున్నారు? ఈరోజు మ్యాచ్ని మీరు చూస్తారా? ఈరోజు మ్యాచ్ చూడకండి అని చెప్పి భారతదేశం మొత్తం కోరుకుంటోంది. బికాస్ ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ యొక్క పిచ్చి కుక్కలు వీళ్ళంతా కూడా ఏ స్థాయిలో రెచ్చిపోయారో చూసాం. ఏకంగా అక్కడి మాజీ క్రికెటర్ ఒకడు కూడా భారతదేశం పైన పిచ్చి కూతలు కూశాడు. సో ఇప్పుడు ఈ సమయంలో నిజంగా మనకు ఆ దయాదులతోని, ఆ పిచ్చి కుక్కలతోని, ఆ నీచ్ కమిటీ కుత్తేగాలతోని మ్యాచ్ అవసరమా? మన వాళ్ళు 26 మంది మరణించి 26 మంది రక్తాన్ని నేల చూసిన తర్వాత ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో మళ్ళీ మ్యాచ్ ఆడడం అవసరమా? ఈ సమయంలో ఈ డిసిషన్ తీసుకోవడానికి భారత ప్రజలు మొత్తం కూడా చాలా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. సో ఈసారి మ్యాచ్ పాకిస్తాన్తో వద్దే వద్దని చెప్పి చాలా కరాకచ్చిగా చెప్పుకొచ్చారు. వద్దు, మ్యాచ్ పెట్టకండి, బ్యాన్ చేయండి, అవసరమైతే ఆ ఏషియా కప్నే బ్యాన్ చేద్దామని కూడా చెప్పుకొచ్చారు. అయినా కూడా ఏ క్రికెటర్ కానీ బీసీసీఐ ముఖ్యంగా వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. ఎలాగైనా మ్యాచ్ జరగాలన్నట్టుగా వెళ్తున్నారు. నేను ఇక్కడ చెప్పాను ఒకటే, ఒక భారతీయ పౌరుడిగా, జర్నలిస్ట్గా ఈసారి ఈ మ్యాచ్ని మాత్రం నేను ఇండిపెండెంట్గా నేను ఖండిస్తున్నాను. ఇండివిజువల్గా ఈ మ్యాచ్ జరగకూడదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి నా దేశంలో అడుగుపెట్టి నా దేశంలో 26 మంది మరణానికి కారణమైన తర్వాత ఇంకా వారితో మ్యాచ్ ఏంటి? ఇంకా ఉగ్రవాదులతో మ్యాచ్లు ఏంటి? ఉగ్రవాద దేశం అని చెప్పుకుంటూనే తిరుగుతున్నారు కదా వాళ్ళంతా. భారతదేశంలో ప్రజల రక్తాన్ని నేలచిల్లించడమే కాకుండా ఇండస్ వాటర్ ట్రీటీని పూర్తిగా రద్దు చేస్తే సింధు జలాల్లో భారతీయుల రక్తాన్ని పారిస్తామని చెప్పేటువంటి మాటలు విన్నాక, ఇంత అవమానపడ్డాక, ఇంత దిగజారిపోయి మాట్లాడిన తర్వాత ఇంకా పాకిస్తాన్తో మ్యాచ్లా? ఇదేం మ్యాచ్ నాకు అర్థం కాదు. వాడితో ఇంకా మ్యాచ్లు జరగాలి. మీరు చెప్పండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతా టీవీలకు అతుక్కుపోయి కనురెప్ప కొట్టకుండా బాల్ ఎలా వస్తుంది, ఎలా కొడుతున్నారు, ఎలా ఫీల్డ్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాం. అసలు మనకు కంప్లీట్గా క్రికెట్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మనమంతా టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఏమైపోయింది? పాకిస్తాన్తో అసలు మ్యాచే వద్దంటున్నారు. పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో ఆ పోరే వద్దంటున్నారు. పాకిస్తాన్తో ఆడకండి అంటున్నారు. బాయ్కాట్ ఏషియా కప్ అంటున్నారు. బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటున్నారు. మీకు పోస్టర్ చూపిస్తాను. పోస్టర్లో ఏముందంటే, ఇండియన్స్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ టీవీస్, ఇండియన్స్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ టీవీస్, మీ టీవీస్ ని బంద్ చేయండి. ఇక్కడ చూడండి, డోంట్ చీర్ వైల్ హార్ట్స్ బ్లీడ్. సో అక్కడ ఒకవైపుగా రక్తం నేల చెందుతూ ఉంటే మీరు సంబరాలు జరుపుకుంటారా అని చెప్పి ఆ పోస్టర్ చూడండి. ఇండియా స్విచ్ ఆఫ్ యువర్ టీవీ అండ్ రెస్పెక్ట్ అవర్ సోల్జర్స్. భారతీయకు సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన భారతీయుల యొక్క పోరాట పటిమను చూసాం. మన దగ్గర ఆయుధ సామాగ్రిని చూసాం. మన భారతీయ ఆర్మీ యొక్క తెగింపు ధైర్యాన్ని చూసాం. ఇవన్నీ చూసాక ఇంకా 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 ఇంకా
ఈ పిచ్చి పనులు ఏంటి? కావాలని మన భారతీయులు ఈ రకంగా చేస్తున్నారా? బీసీసీఐ ఇంత తప్పు నిర్ణయం తీసుకుంటుందా? భారతీయులకి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా తీసుకుంటుందా? సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మ్యాచ్ అవసరం అనుకుంటున్నారా? బ్యాన్ మీరు సమర్థిస్తారా అంటే 62% మంది సమర్థిస్తున్నామంటున్నారు, 30% మంది లేదు మేము సమర్థించడం లేదు అంటున్నారు. అంటే వాళ్ళు ఈ మ్యాచ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 30% మంది 30% మంది ఈ మ్యాచ్ని యాక్సెప్ట్ చేస్తుంటే 60% మంది ఈ మ్యాచ్ని వద్దు అంటున్నారు. సో ప్రస్తుతానికి ఒకసారి మ్యాచ్ డీటెయిల్స్ కనుక చూస్తే అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యాచ్ సంబంధించి బాయ్కాట్ అంశానికి సంబంధించి పక్కన పెడితే మ్యాచ్ డీటెయిల్స్ చూస్తే కనుక ఈరోజు 8 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇండియన్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నారు. కీలకమైనటువంటి ప్లేయర్స్గా హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ అండ్ రింకు సింగ్ ఉన్నారు. సో అటు పాకిస్తాన్ వైపు నుంచి ఆ నీచ్ కమిన్ కుత్తేలా కెప్టెన్గా, సల్మాన్ అలీ అగా ఇడు దుర్మార్గుడు ఉన్నాడు. వారి తర్వాత కీ ప్లేయర్స్గా ఫకర్ జమాన్ ఉగ్రవాది, సైమ్ అయూబ్, షాహిద్ అఫ్రిది అండ్ ఫహీమ్ అష్రఫ్ వీళ్ళందరూ కూడా ఒక ఉగ్రవాద దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రైట్, ప్రెసెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా జరిగేటువంటి ఈ మ్యాచ్లో అందరూ కూడా బ్యాన్ చేయండి, ఈ మ్యాచ్ని చూడకండి, మన భారతీయ రక్తాన్ని నిలచరించండి. ఆ దుర్మార్గులు వచ్చి మళ్ళీ మనతో మ్యాచ్ ఆడతాను, మేమందరం కలిసి స్పోర్ట్స్ ఆడదామని అంటే ఎలా ఒప్పుకుంటాం? మనకు అర్థం కాదు. రైట్, ఒకసారి ఈ మ్యాచ్ పైన రాజా సింగ్ కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి రాజా సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశభక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పెహల్గాంలో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరీ అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరూ కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పెహల్గాం పైన అటాక్ అయిన తర్వాత సింధూర్ ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన కానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు. ఈ భయపడి పాకిస్తాన్ వాళ్ళు మోదీ గారి ముందు ఏ విధంగా వంగిపోయినారు మొత్తం ప్రపంచం చూసినారు. ఇట్లాంటి సమయంలో మనం పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకపోతే మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినారు. అసలు ఈ పాకిస్తాన్ భారత్ ఈ టోర్నమెంట్ జరగకూడదు అని కూడా చాలా వరకు అడ్వకేట్లు పిటిషన్ కూడా వేసినారు. చాలా వరకు ఈ పెహల్గాంలో చనిపోయిన మన హిందువులు ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటున్నారు అసలు పాకిస్తాన్ నుంచి మనం ఈ టోర్నమెంట్ ఆడొద్దు, ఈ మ్యాచ్ ఆడొద్దని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరు వ్యతిరేకిస్తున్నారు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొద్దిగా బీసీసీఐ పెద్దలు దృష్టి పెట్టి వాళ్ళతోని మ్యాచ్ ఆడకపోతే మంచిదని. సో ఇలాంటి రిక్వెస్ట్లు, ఇలాంటి హెచ్చరికలు చాలానే వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ వద్దని అన్నారు. మీకు విషయం చెప్పాలి ఇంట్రెస్టింగ్గా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అనేటువంటి పేరిట ఒక 2 నెలల క్రితం సీనియర్ క్రికెటర్స్ అంతా కలిసి, రిటైర్మెంట్ అయిన వాళ్ళు సీనియర్ క్రికెటర్స్ అంతా కలిసి కొన్ని మ్యాచ్లు జరిగాయి. అన్ని టీమ్స్ ఇండియా వైపుగా యువరాజ్ సింగ్ కెప్టెన్గా ఉన్నారు. చాలా మంది కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సచిన్, సురేష్ రైనా, చాలా సీనియర్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అయితే సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది ఇండియా. సెమీఫైనల్స్లో పాకిస్తాన్తో తలపడాలి అనేటువంటి ఆ మ్యాచ్ వచ్చింది.
అంతలోనే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత ఇవన్నీ జరిగాయి కాబట్టి ఏకంగా మ్యాచ్ గివప్ చేశారు. కంప్లీట్గా ఆ కప్ని గివప్ చేసి వచ్చేసారు. మాకు మ్యాచ్ వద్దు ఏమొద్దు, మా భారతీయ ప్రజల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పుకొచ్చేశారు. అంతకంటే హీనమ వీళ్ళంతా. సీనియర్స్ అంతా కలిసి ఒక మంచి సమిష్టి నిర్ణయంతో పాకిస్తాన్తో మ్యాచ్ అని అంటే వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ అనే దాంట్లో వదిలేసి వచ్చేసారు. మ్యాచ్ కంప్లీట్గా వదిలేశారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బీసీసీఐ నిర్ణయం తర్వాత 11 మంది ఉగ్రవాదులతో మన భారతదేశం ప్లేయర్లు ఆడాలా? 11 మంది ఉగ్రవాదులతో మనం తలపడాలా? ఉగ్రవాద దేశం అని వాళ్ళే చెప్తున్నారు కదా, ఉగ్రవాద దేశం అని వాళ్ళే చెప్తున్నారు కదా. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నిజంగా ఒక భారతీయ పౌరుడిగా నేను చెప్తున్నాను, ఈ మ్యాచ్ని బ్యాన్ చేయండి, మీ టీవీలు కట్టిపడేయండి, మీ మ్యాచ్లు చూడకండి. మన దేశ ప్రజలు మొత్తం రక్తం నెత్తురోడి ఈ భూతల్లిపై పడిపోయి అంతా ఇబ్బంది పడిపోయి పహల్గామ్ ఉగ్రదాడి కట్టిన తర్వాత అందరం కూడా భయపడిపోయాం. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ బాంబు వచ్చి మనపై పడుతుందో తెలియని పరిస్థితి. మనల్ని చంపేద్దామన్న కుట్రలో వాళ్ళు ప్లాన్ చేశారు. ఇటువంటి దురాలోచన అంతేందుకు తెలంగాణలోని బోధన్లో కూడా ఒక ఉజైఫ్ అనేటువంటి వ్యక్తిని కూడా స్లీపర్ సెల్గా మార్చుకొని మన భారతదేశంలో కుట్రలు పన్నాలి, తెలంగాణలో హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్కి తెరలేపన్న ఒక ఆలోచన చేసింది ఆ పాకిస్తాన్. అటువంటి వాళ్ళతో కలిసి మనం మ్యాచ్ ఆడదామా? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఎస్, నాతో పాటు నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ఈరోజు మ్యాచ్ పైన పబ్లిక్ రియాక్షన్ ఏంటి? సో మ్యాచ్లో ఎలా జరుగుతుంది? గెలిపోవటంలో అని తొక్కర కట్ట పక్కన పెడితే, ఎందుకంటే ఈ మ్యాచే వద్దనుకుంటాం కాబట్టి, సో ఈరోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ పైన ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది? పబ్లిక్ రియాక్షన్స్ ఏంటి? రైట్ మనోజ్, మనం చూస్తే కనుక పెహల్గామ్ దాడిలో చనిపోయిన ఆషియానా ద్వివేది, ఆయన హస్బెండ్, ఆమె భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె కూడా ఒక స్టేట్మెంట్ బీసీసీఐకి సంబంధించి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఆమె చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ మ్యాచ్ జరగకూడదని అనుకుంటున్నాను, ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ మ్యాచ్ జరిగితే మీరందరూ మీ టీవీలన్నీ ఆఫ్ చేసి పెట్టండి అని చెప్పేసి పహల్గామ్ దాడిలో తన భర్తను కోల్పోయిన ఆషియానా ద్వివేది చెప్పుకొచ్చింది. అలాగే పొలిటికల్ పార్టీస్ మనం చూస్తే కనుక శివసేన కావచ్చు, అలాగే ఎంఐఎం కావచ్చు, ఆప్, ఇలా చాలా పార్టీస్కి సంబంధించిన నేతలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలి. బీసీసీఐకి లక్షల కోట్లు డబ్బులే కావాలా? 26 మంది ప్రాణాలు కోల్పోయాం మనం, వాళ్ళ ప్రాణాల కంటే ఈ డబ్బులు ఎక్కువనా అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ కూడా చాలామంది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం ఇదైతే సోషల్ మీడియాలో ఒక దుమారం రేగుతుంది ప్రస్తుతానికి, బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పేసి. సో బీసీసీఐ మాత్రం దీన్ని ఏం చెప్పుకొస్తుంది అని అంటే, మనం దీన్ని కనుక మనం బ్యాన్ చేసి మనం పాకిస్తాన్తో ఆడకపోతే రానున్న రోజుల్లో గవర్నమెంట్ కానీ లేకపోతే బీసీసీఐ కానీ మనం ఒలింపిక్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ వీటన్నిటిని కూడా ఇండియాలో హోస్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బీసీసీఐ ఐసీసీనే రూల్ చేసే పొజిషన్లో ఉంటుంది. అంత రెవెన్యూ కావచ్చు, అంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్నే మనం రూల్ చేస్తాం, వాళ్ళని కమాండ్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు. కానీ ఇదంతా ఫేక్. ఒక పక్కన చెప్పుకోవాలనుకుంటే బీసీసీఐకి సంబంధించిన ఆఫీషియల్స్ ఎవరు కూడా ఆన్ కెమెరా, అంటే ఎక్కడ కూడా కెమెరాకి చిక్కకుండా తిరుగుతున్నారు. ఎవరు కెమెరాని ఫేస్ చేయాలనుకోవట్లేదు, ఎవరు సమాధానాలు చెప్పాలనుకోవట్లేదు. బికాస్ ఒక సెన్సిటివ్ టాపిక్ అండ్ వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. మరి వెనకకు తగ్గుతారా లేదా అన్న దాని గురించి వాళ్ళు ఏ రిపోర్టర్స్ కానీ మీడియా ముందుకు కూడా రావాలని అసలు అనుకోవట్లేదు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్కి సంబంధించి మనకెట్లా ఇక్కడ ఐపీఎల్ ఉందో వాళ్ళ దగ్గర కూడా పిఎస్ఎల్ అని ఒకటి ఉంది. ఆ పిఎస్ఎల్కి సంబంధించి ఈ పహల్గామ్, ఈ ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ లొకేషన్ని కూడా దుబాయ్కి మార్చుకున్న తర్వాత కూడా దాంట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ ప్లేయర్స్ కూడా ఆ ఐపీఎల్ మ్యాచెస్ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయో ఆ మ్యాచెస్లోంచి కూడా వాళ్ళు బయటకు వచ్చేసారు, ఆడడం మానేసేసారు. సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాకిస్తాన్ టీంని, పాకిస్తాన్ గవర్నమెంట్ని లేకపోతే అక్కడ టోర్నమెంట్స్ని కూడా వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు. మన ఇండియన్ క్రికెట్ టీం మరి బీసీసీఐ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది? అసలు ఆడాల్సిన అవసరం ఏంది? ఆడకపోతే ఏమవుతుంది? ఒక పక్కన క్రికెట్ స్పోర్ట్ మొత్తాన్ని మనం శాసించే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి డెసిషన్, అంటే డబ్బుల కోసం కక్కుర్తిపడే ఇలాంటి పనులు చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. పొలిటీషియన్స్ అందరూ కూడా, ఈవెన్ మనం ఎంఐఎంకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు. సో మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవాలి. పెహల్గామ్ దాడిలో ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా టెలివిజన్స్, మన టీవీలని ఆఫ్ చేయండి, ఆ రోజు నిరసన ఒక రకంగా
రకంగా ఇవాళ నేను బ్లాక్ టీ షర్ట్ కూడా వేసుకుంది బాయ్కాట్ చేయడానికి, ఒక బ్లాక్ లిస్ట్, ఒక బ్లాక్ డే అని చెప్పేసి అనుకోని కూడా నేను ఇవాళ ఒక బ్లాక్ టీ షర్ట్ కూడా వేసుకున్నాను. సో మీరు కూడా టెలివిజన్స్ ఆ రోజు అందరూ ఆఫ్ చేయండి ఒకవేళ మ్యాచ్ జరిగితే. బట్ జరగకుండా ఉండడానికి సోషల్ మీడియాలో మీరందరూ కూడా చేశారు. అండ్ శేఖర్ బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అని కామెంట్ చేశారు ఆయన కూడా. ఆ తర్వాత వెంకటేష్ వెంకీ బాయ్కాట్ మ్యాచ్ అని కామెంట్ చేశారు. సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేయమనే వినిపిస్తోంది. సో కళ్యాణ్, ఇది మన చేతిలో పని, బీసీసీఐ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇండియా డెసిషన్ తీసుకోవచ్చు, మన కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో అటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ డెసిషన్ ని మార్చుకుంది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున బాయ్కాట్ చేయమని పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తున్నా కూడా ఎందుకు మార్చకుండా అడ్డుకుంది, ఎందుకు వీళ్ళు చేంజ్ చేసుకోలేకపోయారు? మన వాళ్ళ ప్రాణాలు తీసినా కూడా ఇంకా వారితో ఆడతామనడం ఏంటి? వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో కూడా వాళ్ళు బాయ్కాట్ చేసి వచ్చేసారు కదా, మ్యాచ్ని వాళ్ళు గివప్ చేసి వచ్చేసారు కదా, ఇక్కడ ఎందుకు బీసీసీఐ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? రైట్, బీసీసీఐ కానీ గవర్నమెంట్ చెప్పే రీజన్స్ ఒకటే. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే రానున్న రోజుల్లో మనం ఒలింపిక్స్ని ఇక్కడ హోస్ట్ చేయాలనుకుంటున్నాం, అలాగే కామన్వెల్త్ గేమ్స్ని హోస్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు, మనం పక్షపాతంగా ఉండకూడదు, అన్ని కంట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్టివ్గా తీసుకోవాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇటు బీసీసీఐ ఇవి రెండు ఈ కారణాలే చెప్పుకొని వస్తున్నాయి. మరి దాని వెనకాల వచ్చే రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే అంటే ఇప్పుడు ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికైనా దేనికైనా మన దగ్గర సర్ప్లస్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆల్రెడీ ఉంది. మనం వాటిని ఈవెంట్స్ని మనం హోస్ట్ చేసే మనకు సత్తా కూడా ఉంది, అది ప్రపంచానికి కూడా తెలుసు, అది ఒలింపిక్స్ కండక్ట్ చేసే వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా మరి బీసీసీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అన్న దాని గురించి ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతుంది. కానీ రానున్న రోజుల్లో మరి ఏమైనా డెసిషన్, ఏమైనా బ్యాక్ స్టెప్ ఏమైనా తీసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా లేకపోదు. మనోజ్, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే అలాగే బీసీసీఐ కానీ మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ప్రొటెస్ట్లు కానీ ఏదైనా నచ్చని ఆల్రెడీ మ్యాచ్ వాళ్ళ జరగబోతోంది. ఇలా 8 PM రోజు మ్యాచ్ ఉంది, దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. సో ఆల్రెడీ మ్యాచ్ జరిగిన తర్వాత ఇంకా డెసిషన్ తీసుకున్న తర్వాత ఉపయోగం ఏముండదు. సో ఎందుకు ఈరోజు ఈ స్థాయిలో బాయ్కాట్ బ్యాన్ పదాలు వాడుతున్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, బీసీసీఐ ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయిందా? ఇప్పుడు అంతే అత్యవసరం అయితే కాదు కదా. ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరి, ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్స్ని పక్కన పెట్టి మరి ఆడిన తర్వాత ఆ పెద్దగా ఒరిగేదేముంది? అంటే వీఆర్ ఇండియన్స్, అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ టు సపోర్ట్ ఇండియా టీమ్ టు. ఈరోజు ఆ సపోర్ట్ కూడా లేదు కదా. అంటే ఇదైతే ఈ మ్యాచ్ అయితే ప్రీ ప్లాన్డే కాబట్టి దీన్ని మరి ఎలా అంటే ఇంకా టీవీలో ఆఫ్ చేసి మనం అందరం ప్రొటెస్ట్ చేసి ముందు తీసుకెళ్తేనే దానికి సంబంధించి మనం దాని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇవ్వగలుగుతాం. కానీ ఇప్పుడు మనం చేసే ఈ ప్రొటెస్ట్లు సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, మిగతా వేదికల్లో ఏదైతే ప్రజలందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారో అది రానున్న రోజుల్లో ఇంకే మ్యాచెస్ పాకిస్తాన్తో జరగకుండా ఉండడానికి ఇది ఒక రకంగా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే దానివల్ల బీసీసీఐ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి వాళ్ళు ఆ డెసిషన్ మేకింగ్ని రానున్న రోజుల్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళటి డెసిషన్ మాత్రం ఖచ్చితంగా మనందరి చేతిలోనే ఉంది. మనమే ఆ టీవీ రిమోట్ని ఆఫ్ చేద్దాం, ఆ ఛానల్ని స్విచ్ ఆఫ్ చేద్దాం. సో దానికి సంబంధించి యాడ్స్, రెవెన్యూస్ ఏది రాకుండా చేసే ప్రయత్నం చేస్తే మంచిది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్గా ఈ మ్యాచ్ జరుగుతోంది. తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దుబాయ్ వేదికగా ఈరోజు జరిగేటువంటి ఈ మ్యాచ్ పైన యావత్ భారతదేశ ప్రజలు మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, మళ్ళీ కామెంట్స్ దగ్గర వెళ్తాను నేను. సో కామెంట్స్ లో త్యాగి లలిత్ బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటున్నారు ఆయన. తర్వాత రాజు కునా బాయ్కాట్ అంటున్నారు. త్యాగ లలిత్ నేను ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూడను అంటున్నారు. సో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ పిచ్చి కుక్కలతో 11 మంది ఉగ్రవాదులతో ఈరోజు భారత్ మ్యాచ్ అవసరమా? భారతీయుల ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని, భారతీయుల యొక్క ఐక్య నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి బీసీసీఐ నిర్ణయాన్ని తీసుకోవడం భారతదేశ యావత్ ప్రజలంతా కూడా ఇప్పుడు కొంత వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఇండియా స్విచ్ ఆఫ్ యువర్ టీవీ, స్టాండ్ విత్ అవర్ సోల్జర్స్. మీరు చెప్పండి, ఈరోజు మీరు ఈ మ్యాచ్ చూడకపోతే భారతదేశానికి భారతీయ ఆర్మీకి మీరు కొంత సపోర్ట్ చేసినట్టే అవుతుందనేటువంటి పోస్టర్లు కనబడుతున్నాయి. సో మీరేం చేస్తారు ఈరోజు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.